ఇస్మాయిల్, ప్రస్తుతం మేదరమెట్లలో సభా ప్రాంగణం దగ్గర ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? లక్షలాది మంది అని అంటున్నారు. ఎన్ని లక్షల మంది వచ్చారని ఒక అంచనా వేసుకోవచ్చు? ఈశ్వర్, నేను ప్రస్తుతం మేదరమెట్లలో సభ ప్రాంగణం ఏదైతే ఉందో దాని బయట నిలబడి ఉన్నాను. యూ కెన్ సీ ద ఎలక్ట్రిఫైయింగ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిఫైయింగ్ పీపుల్ కావచ్చు, ఏ విధంగా జనం చార్జ్ అయి ఉన్నారో మీరు చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం వీళ్ళందరూ బయట నిలబడ్డారు. నేను ఒకసారి అందరికీ చూపేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీళ్ళందరూ కూడా ఇక్కడ మీటింగ్ బయట ఏదైతే ఉందో వాళ్ళందరూ లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి టైంలో నాతో చాలా మంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి సార్, ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది ఇక్కడ? ఒక్క నిమిషం దయచేసి అందరూ గుమ్మగొనండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ, ప్రతి ముస్లిం ముతకా వాళ్ళు వాళ్ళ కొడుకుని డబ్బులు అడగటం లేదు. నాకు అవసరం లేదు, నా పెద్ద బిడ్డ ఉన్నాడు, జగనన్న ఉన్నాడు, నాకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది, నాకు మీరు ఇవ్వద్దు, నాకు మీరు కన్న కొడుకులైనా నాకొద్దు, నా పెద్ద బిడ్డ ఇస్తున్నాడు, నా పెద్ద బిడ్డ జగనన్న ఇస్తున్నాడు, మీరు నా డబ్బులు ఇవ్వద్దు. నన్ను 1వ తారీఖు అవ్వగానే లేపి మరి నా డబ్బులు నాకు ఇస్తున్నాడు. నా డబ్బులతో నేను మందులు మాకులు నా దగ్గర మీరు ఇంకా 500, 1000 డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి నా పెద్ద బిడ్డ జగనన్నే. ఇంకోటి చెప్తున్నాను, ఈ రోజున ఒక 500 మంది 600 మంది ఉండే గర్ల్స్ హై స్కూల్లో ఇదివరకు 2, 3 బాత్రూమ్లు మాత్రం ఉండేది. సిగ్గు చేటు వచ్చేది. ఈ రోజున ప్రతి బాత్రూములు కానీ ఏవైనా సరే ఎంతో నీట్ గా వాళ్ళ విద్యా సమస్యలకు సంబంధించినటువంటి మొత్తం ఇస్తున్నటువంటి జగనన్న. ఇంకోటి చెప్తున్నాను, ఒక్క నిమిషం సార్, ఇంకోటి చెప్తున్నా, ఈ రోజున రేషన్కి వెళ్ళాలంటే ఆడవాళ్ళు ఇదివరకు క్యూలో నిలబడేది. ఈ రోజున ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ ఇస్తున్నటువంటి వ్యక్తి జగనన్న. ఇంకోటి, ఇదివరకు మనుషులకు కూడా అంబులెన్స్లు ఉండేవి కాదు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి 108 పెట్టారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి అన్న పశువులు కూడా అంబులెన్స్ పెట్టాడు. ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం ఉంది. చార్జ్ అయి ఉన్నారు అందరూ కూడా. దాదాపు 10 లక్షలకు పైగా జనం ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ జనాలు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది? ఇంత ఉత్సాహం ఉంది, చాలా మంది కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక పండగలాగా వస్తున్నారు. ఏమనిపిస్తుంది చూస్తుంటే? ఇది కేవలం ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు చూసి గురించి కాదండి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని చూసి జనం అలా వచ్చారు. తెప్పలుగా జగన్ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అమ్మఒడి, 40 సంవత్సరాలకు 18 ఏళ్ళు డబ్బులు, రైతు భరోసా ఏంది, విద్యా దీవెన ఏంది, మొత్తం అభివృద్ధి. ఎట్లా ఉంది ఊర్లలో వాతావరణం? ఎట్లా ఉంది? కంపల్సరీగా 199% జగన్కే ఓటు. ఎందుకు సార్ ఒక మీటింగ్ ఇట్లా పండగ లాగా ప్రతి ఒక్కరు ఇంత ఉత్సాహంతో ఎందుకు వస్తున్నారు? ఎట్లా ఉంది అసలు? ఎగ్జాంపుల్ ఎందుకంటే సార్, నాకు 2 పిల్లలు సార్. నేను వచ్చేసి మన మామూలు పేద కుటుంబం సార్. నేను రైతుని సార్. మన మామూలుగా నాకు 2 ఈ రోజు సార్ డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఏదో జాబ్లో ఉన్నారు సార్. మాది కలిగిరి మాట పెద్దలు సార్, ఉదయగిరి నియోజకవర్గం సార్. ఎందుకంటే జగన్ దయ వల్ల ఈ రోజు మా పిల్లలు ఇంత భవిష్యత్తులో ఒక ఆర్థికంగానే ప్రతి ఒక్క ఆయన పుణ్యం సార్. నేను జగన్ పుణ్యం, అంతకంటే ఏం కావాలి సార్? ఏంటి సార్? ఒకటి సార్, ఒక పిల్లలకి స్కూల్లోకి ఎంటర్ కాగానే కనీసం ఒక పలక తెచ్చుకొని నిలబట్టేది సార్. ఒక బుక్ తేవాలంటే 3 నెలలు పట్టేది. కానీ అతను షూస్ కానీ మన మామూలుగా సరే షర్ట్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఎంత బాగుంది సార్. అతనే మరగలం సార్ అతను. అంతకంటే ఎలా మరుస్తామని చెప్తున్నటువంటి మాట. సో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకం వల్ల చెప్పచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? పచ్చూరు జిల్లా. అయితే ఆడవాళ్ళు రాలేదు, మొత్తం మొగలు వచ్చాం. వైఎస్ఆర్ పార్టీ అంటే 170 కొడతాడు. అయితే ఆడవాళ్ళు మాత్రం చేసాలి. మనం చేసుకునే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే చాలా మంది. చెప్పండి సార్. ఏమైనా కానీ మాది నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం, ఉలవపాడు గ్రామం. నా బిడ్డలకి అమ్మఒడి వస్తుంది, మా అమ్మకి చేయూత వచ్చింది, పదుపు ఆసరా వచ్చింది. మేము బాగున్నాం సార్, చాలా బాగున్నాం.
చాలా బాగున్నాం. రోడ్లు లేవంటారు, అదంటారు, ఇదంటారు, అది ఏమీ లేదు సార్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. దొంగ మాటలే ఇప్పుడు చెప్పేవాడు, అన్ని దొంగ మాటలే. వాడు తిన్నాడు, ముడ్డి కింద తెచ్చుకున్నాడు, ఇవాళ జైలు పోతాను భయం వేసి ఆడకపోయాడు మోడీ గారి కాడికి. అర్థమైందా? వాడు మాత్రం తప్పదు, జైలు పడాలా. వీడు పెట్టాడు, వీడు తింటున్నాడా, ఎవడు రోజుకు బయటపడుతున్నాయి నెల నెల. కాదు, ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం వీళ్ళందరూ కలిసి ఏమి చేయలేడు, ఏమి చేయలేడు, ఇంత కూడా బీకలేడు, ఇంత కూడా బీకలేడు. అందుకే వాడు జైలు పోతాను భయం మీద వాడు ఆడకెళ్ళాడు. చూడొచ్చు, ఒకలాంటి ఎలక్ట్రిఫైయింగ్ సిచ్యువేషన్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒకే మాట చెప్తున్నారు. మిమ్మల్ని కూడా నేను ఒకసారి వస్తున్నటువంటి వాళ్ళని చూపెడతాను, ప్లీజ్ ఒకసారి జరగండి. ఏ విధంగా లేడీస్ వస్తున్నారో ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా మంది మహిళలు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఒకసారి ఈ మీటింగ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీటింగ్ రైట్, మనం చూడొచ్చు ఒకసారి. ప్రతి రైట్, చెప్పండి అన్న. లేదు, ఇంత పెద్ద ఎత్తున జనం వస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? అంటే ఎందుకు ఇంత ఉత్సాహం ఉంది, ఎందుకు వాళ్ళు జనం ఇంత ఇంట్రెస్ట్ గా ఇక్కడ మీటింగ్ వస్తున్నారు అనిపిస్తుంది? జగన్ మీద అభిమానం. అంటే ఎందుకు, ఎటువంటి జగన్ చేసిన పనులు కానీ, జరిగిన పథకాలు కానీ పేదలకు జగన్ గట్టిగా పట్టించుకున్న ఇది కానీ, చంద్రబాబు నాయుడు అంటే పేదలకి ఉండదు. జగన్ పెట్టిన పథకాలు కానీ, జగన్ అభిమానం వల్ల ఇట్లా వస్తున్నారు జనం జగన్ కోసం. రైట్, ఈశ్వర్, మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఇంకా జనం వస్తూనే ఉన్నారు, గ్యాలరీలు నిండిపోతున్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సెక్యూరిటీ చెకప్ ఉంది, కొంత స్లో ఉంది లోపలికి వెళ్ళేటువంటి ప్రాసెస్, బట్ స్టిల్ ఇంకా లక్షల సంఖ్యలో జనం ఏదైతే బస్ పార్కింగ్ ఏరియా ఉందో అక్కడ నుంచి ఈ వేదిక దగ్గరికి వచ్చేటువంటి దారిలో ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈశ్వర్, ఇస్మాయిల్, 2-3 అంశాలు ప్రధానంగా మాట్లాడుకోవాలి. ప్రధానంగా మొదటి అంశం, ఇక్కడ మనం అన్ని వర్గాలను మీరు చూపిస్తున్నటువంటి దృశ్యాల్లో ఒకవైపు యువత కనిపిస్తోంది, మరోవైపు వృద్ధులు కనిపిస్తున్నారు, మరోవైపు మహిళలు కనిపిస్తున్నారు. అంటే అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఈ మీటింగ్కి హాజరవుతున్నారని అనుకోవచ్చా? చాలా స్పష్టంగా నేను ఒక విషయాన్ని ఉదయం నుంచి ఇక్కడ గమనిస్తున్నాను. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఒకటి, జగన్మోహన్ రెడ్డి మాకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి మేము ఆయన దగ్గరికి వస్తున్నామనే మాట చెప్తున్నారు. రెండోది, అవతలి పక్షాలు ఎన్ని కలిసి వచ్చినా ఏమీ చేయలేవు అనేటువంటి ఒక మాట చాలా స్పష్టంగా ఏదైతే నిన్నటి నుంచి రాజకీయ సమీకరణాలు ఢిల్లీలో ఉన్నాయో వాటి మీద ప్రతి ఒక్కరు ఒక పొలిటికల్ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక సింహం, ఆయన సింగిల్ గా వస్తాడు, ముందు నుంచి కూడా ఆయన ఒంటరిగా ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఒంటరిగా ఉన్నాడు అనేటువంటి మాట చెప్తున్నారు చాలా మంది ఉన్నారు. సో చెప్పండి, ఇక్కడ వచ్చినటువంటి జనాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళ ఉత్సాహం కావచ్చు, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం ఖాయం. 175 మా అబ్బాయికి జాబ్ వచ్చింది వెటనరీలో. ఇంకంతకంటే నాకేం కావాల్సిన లేదు. అభివృద్ధి అనేది అవసరంలా. నేను నిరుపేదనే, ఒక పేద కుటుంబానికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అదే అభివృద్ధి చెందినట్టు. అంతేగాని రోడ్లేసి 4 ఇది కుదరదు. ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుపేదలు లేకుండా చేశారు. ఈ 5 సంవత్సరాల్లో 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఒక్క విషయం చెప్పండి, అటు రాజకీయ పక్షాలు జనసేన, తెలుగుదేశం, తర్వాత బీజేపీ కలుస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఒంటరైనాడు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఈ రోజు ఈ జనాన్ని చూసిన తర్వాత ఏం చెప్తారు? సింహగానే వచ్చింది. 8 మంది రావాల్సిన పని లేదు. నాడు విద్యా దీవెన, వసతి గృహం చేయని ఒకటి ఏం చేయలేదు. జగన్ నిరుపేదల మనిషి. ఎవరు జగన్ ఏం చెప్పాడు? ఒకటే మాట చెప్పాడు, నేను నిరుపేదల మనిషిని. జనాలు ఎక్కడ ఉన్నారు? నిరుపేదల మనిషి అనేటువంటి మాట చెప్తున్నారు. జస్ట్ వన్స్ ఈ మీటింగ్ చూసిన తర్వాత ఇంత లక్షల మంది ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి మీటింగ్ కి ఒక నాయకుడి కోసం వస్తున్నారు. అదే ఇంత రోజుల నుంచి మీరు చూస్తున్నారు కదా, ఏం చెప్తారు దీన్ని చూసిన తర్వాత, ఈ మీటింగ్ చూసిన తర్వాత మీకేమర్థం? మనం ఈ మీటింగ్ తో ప్రతిపక్షాలు ఒకటే చెప్తున్నాము, గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాము. ఏ ప్రభుత్వం వచ్చినా మా పార్టీ వ్యక్తి, మా కులం వ్యక్తి, మా మతం వ్యక్తి అని చూశారు. ఈ రోజు అది చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఈ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ మీటింగ్ తో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఒకే సంకేతాన్ని తెలియజేస్తున్నారు. మా నాయకుడు, మా కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరనేసి ఈ మీటింగ్ తో తెలియజేస్తున్నారు. కొంతమంది లేడీస్ ఉన్నారు, నేను మాట్లాడతాను. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? ఇంత ఎండలో, ఇంత మధ్యాహ్నం పూట ఎందుకు ఇంత దూరం వచ్చారు మీరు? ఎందుకు జగన్ అంటే అభిమానం? ఎందుకు? ఎందుకంటే అన్ని మంచి చేస్తుండగా. ఏం చేశారు మీకోసం? అన్ని చేసి, అమ్మ ఒడి, రైతు భరోసా, మరి
ఏం చేస్తున్నారమ్మా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత అభిమానం, ఇంత జనాల్లో ఎందుకు వస్తున్నారు మీరు? మేము అమ్మఒడి పథకం వేసిండు 45 సంవత్సరాలకు డబ్బులు వేసిండు, రుణమాఫీ చేసిండు దాట్రా మహిళలకి అందరికి. వీళ్ళకి ఒకసారి మటుకు అమ్మఒడి పథకం వచ్చింది, రెండోసారి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని అమ్మఒడి పథకం ఇప్పుడు 2 ట్రిప్పులు కంచి రాలా. అది దయచేసి ఒక ఆఖరి ట్రిప్పులో రావాలి, అదే ఆయన వాడుతున్నాము. అది దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మహిళలు కూడా ఈసారి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అట్ ద సేమ్ టైం చాలా ఒక ఇక్కడ ఉన్నటువంటి ఎండను కూడా ఎవరు తీవ్రమైనటువంటి ఎండను కూడా ఎవరు లెక్క చేయడం లేదు. చాలా మంది ఇక్కడ నుంచి నేను ఒకసారి నా వెనకాల చూస్తాను, కానీ ఎక్కడ కూడా మొత్తం పూర్తిగా బారికేడ్ల లోపలికి వెళ్ళడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా రోడ్డు మీద పూర్తిగా ఇక్కడ జనం ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే మొత్తం జనం ఉన్నటువంటి ఒక ప్రవాహాన్ని, ఇదంతా కూడా ఏదైతే బయట గ్యాలరీస్ ఉన్నాయో వాటికి బయట ఉన్నటువంటి వాతావరణం. ఇంకా 1-2 గంటల వరకు జనం లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రోడ్స్ అన్ని ఒక విధంగా పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. చాలా మంది ఇంకా రోడ్డు వైపు నుంచి వస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ఒకసారి కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఈ రోజు ఇంతమంది మహిళలు, మగవాళ్ళు చాలా మంది వస్తున్నారు, ఏమంటారు? దీన్ని చూసిన తర్వాత ఈ సముద్రం లాంటిది అంటాం దీన్ని. మనం ఎవరిని ఆపేది కాదు, ఆగేది కాదు. అన్న అంటే అమ్మఒడి, తండ్రిలాగా ఆదుకునే పెద్ద బిడ్డలాగా మనకి పెన్షన్, డ్వాక్రా రుణమాఫీ, మంచి పథకాలను ఇస్తున్నాడు ఆయన. లేడీస్ని రావద్దన్నారని అందరూ గందరగోళం చేస్తున్నారు ఇళ్ల దగ్గర. అందరూ వస్తే ఉప్పిన లాగుంటది ఇది. ఎందుకు లేడీస్ ఎందుకు రావద్దన్నారంటే టాయిలెట్స్ ప్రాబ్లం ఉంటది కదా. బట్ ఒక్క ప్రాబ్లం ఏంటంటే చాలా మంది, ఇది కార్యకర్తల మీటింగ్ కాబట్టి చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు. బట్ లేడీస్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా వచ్చారు. చాలా మంది ఉన్నారు సార్. భద్రాచలం నుంచి వచ్చారు. ఎందుకు సార్ అంత దూరం నుంచి వచ్చారు? జగన్ మీద అభిమానంతో జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఇక్కడ ఆంధ్రాలో విపరీతంగా ప్రజాదరణ పొంది జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము జగన్ మీటింగ్ని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ మీటింగ్ని అటెండ్ అయ్యాము. జగన్ యొక్క సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ప్రతి ఒక్క సంక్షేమ పథకం, చేయూత, రైతు భరోసా, ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత, ఈ జనప్రవాహం చూసిన తర్వాత కాదు, జన సముద్రం అయిపోయి ఈ వాతావరణం అసలు ఈ జనం ఇంకా పట్టరేమో. కొన్ని చోట్ల ట్రాఫిక్ జాములైంది అనిపించింది. ఇప్పుడే నాకు దర్శి సమాచారం అందింది, దర్శిలోనే ట్రాఫిక్ జామ్ అయింది అనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా జనం తరలి వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. బట్ స్టిల్ ఒక మాట చెప్పాలి, ఇంకొక గంటన్నర వరకు జనం గ్యాలరీ బయటనే వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లోపలికి ఇప్పటికే ఫుల్ గా ప్యాక్ అయినటువంటి సిచ్యువేషన్. వీళ్ళు వేసినటువంటి గ్యాలరీలు కూడా నిండిపోతున్నాయి. చాలా మంది రోడ్ల మీద ఉన్నారు. సో ఈ ఏరియా అంతా కూడా ఇప్పటికే పూర్తిగా ప్యాక్ అయిపోయింది. ఇంకా జనం లోపలికి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈశ్వర్.